తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కాకినాడలోని పిఠాపుర రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NRC స్థాయి మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ప్రతిష్టాత్మకమైన వివిధ రంగాలకు చెందిన 38 కంపెనీలు హాజరయ్యాయి. కాకినాడ జిల్లాకు చెందిన 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. మొత్తం 899 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో సుమారు 67 విద్యార్థులు ఉద్యోగాలకు ఎన్నికైనట్లుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ BV తిరుపాణ్యం తెలియజేశారు. ఎంపికైన విద్యార్థుల్లో గరిష్టంగా సంవత్సరానికి 3 లక్షల ప్యాకేజీ గల ఉద్యోగాలను పొందినట్టు ప్రిన్సిపల్ తెలియజేశారు. PR కళాశాల JKC కోఆర్డినేటర్ ఉపాధి కల్పన అధికారి TVV సత్యనారాయణ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులను అభినందించారు. పిఠాపురం రాజావారి ప్రభుత్వ అటానమస్ కళాశాలలో NRC తరపున మా కమిషనర్ గారి ఆదేశానుసారం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే 2023-24 అవుట్ గోయింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరికి మనకి 42 కంపెనీల చేత మన మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. దీనికి ఆ కళాశాల నుంచి దాదాపు 1200 మంది వచ్చారు. ఇప్పటికే మనకి 1000 మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకున్నారు. మా 42 ఈ కంపెనీస్ నుంచి కూడా దాదాపు ఒక 50 మంది ఎంప్లాయర్స్ అలాగే హెచ్ఆర్స్ వచ్చారు. వారందరికి ఇప్పుడే ఇనాగరల్ ఫంక్షన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళ సివిల్ అన్ని తీసుకొచ్చారండి. వాళ్ళందరూ ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ అనేది చేసాము. ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క కంపెనీని మనకి ఇంటర్వ్యూ చేయడానికి అనుగుణంగా మొత్తం తీర్చిదిద్దాం. ఇక్కడ చివరికి ఈ రోజు ఈవినింగ్ అయ్యేటప్పటికి దాదాపు 1200 జాబ్స్ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా మన వికాస వారు, అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వారు ఈ కంపెనీలందరినీ ఫెసిలిటేట్ చేసి దాదాపు 42 నుంచి 50 కంపెనీలందరూ ఫెసిలిటేట్ చేశారు. దీనివల్ల దాదాపు ప్రతి కాలేజీలో చదివే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా జాబ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 2000 మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మా కమిషనర్ వారికి, అదేవిధంగా DSDO, వికాస, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇది ఒక టీం వర్క్ గా చేశామండి. 9 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా వాళ్ళ ప్రిన్సిపల్స్ మాతో ఉన్నారు. మనకి మెహర్, అదేవిధంగా మా ప్రభాకర్ గారు, అదేవిధంగా మా టీం చాలా లాస్ట్ 10 days నుంచి కూడా ఎలాబరేట్ వర్క్ చేశాము. మా కన్వీనర్ గారు TV సత్యనారాయణ గారు, అదేవిధంగా డాక్టర్ చక్రవర్తి గారు, మా వైస్ ప్రిన్సిపల్ ఆంజనేయులు గారు, అదేవిధంగా మా హరిరామ్ ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా మంచి టీం వర్క్ చేశారండి. దీనివల్ల ఆల్మోస్ట్ మనకు 1200 మంది స్టూడెంట్స్ ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అందరికీ దాదాపు అందరికీ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ ప్రజలందరికీ, అదేవిధంగా స్టూడెంట్స్, విద్యార్థులందరికీ, అలాగే పత్రిక వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉండి మండలంలోని గీతాంజలి విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా వ్యాపారం జరుగుతుందని ఉండి మండల కమిటీ SFI కార్యదర్శి G. శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ విద్యా సామాగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ఈ సమాచారాన్ని అనేక సార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో ఉండి మండల కమిటీ విద్యా సంస్థ వద్ద ఆందోళన చేపట్టింది. దీంతో మండల విద్యాశాఖ అధికారి జ్యోతి అక్కడకు చేరుకుని పాఠశాలలోని విద్యా సామాగ్రిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి G. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారుల దృష్టికి అనేక సార్లు విద్యా వ్యాపారం గురించి తెలియజేసిన వారు పట్టించుకోవట్లేదని అన్నారు. విద్యా సంస్థల్లో పర్యటించి విద్యా వ్యాపారాన్ని ఆపాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ అడ్డుకట్ట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు K. చందు, నాయకులు K. గోవింద్, P. సాయి, Y. సాయి, V. వెంకట్, సహాయ కార్యదర్శి B. గణేష్, B. సిద్ధు తదితరులు పాల్గొన్నారు. లోని గీతాంజలి హై స్కూల్లో పుస్తకాలు విక్రయిస్తున్నారని చెప్పి SFI వాళ్ళు ఫోన్ చేయగా MUO 2 గారు నేను కలిసి వెళ్ళి అక్కడ విషయం పరిశీలించి పుస్తకాలన్నింటినీ ఒక రూమ్లో సీజ్ చేసి ఉన్నతాధికారులకి రిపోర్ట్ పంపించుతున్నాము. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయచ్చు. నోట్బుక్స్ అండి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి, IIT బుక్స్ ఉన్నాయి, యాప్రాన్స్. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై మీడియా ప్రచారాన్ని పోలీసు అధికారులు ఖండించారు. పులివెందులలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తుండగా కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయని, ఎటువంటి రాళ్లదాడి జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదని, కేవలం వైఎస్ జగన్ ను చూడడానికి ప్రజలు తరలి రావడంతో తోపులాట జరిగిందని పులివెందుల DSP వినోద్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఆఫీస్కి రావడం జరిగింది. పార్టీ ఆఫీస్లో అందరూ కూడా పార్టీ వాళ్ళ దాదాపుగా
వాళ్ళను లోపలికి పిలిచే క్రమంలో లోపల గదిలో ఉంటూ బయట నుంచి అందరినీ పంపించడం జరుగుతూ ఉంటుంది. దీనికి 2-3 పార్టీలు అంటే ఎంట్రన్స్లోనూ వాళ్ళు ఒక గుంపుగా వచ్చి మాకు ఆ తరగతిలో కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మనుషులు లోపలికి పంపించడం జరిగింది. ఇక్కడ స్టోన్ పెయింటింగ్ అనేసి అంటా ఉన్నారు. దట్ ఈస్ రాంగ్. మోస్ట్ ప్రెమిసెస్ ఇక్కడ కార్యకర్తలు తప్ప వేరే బయట నుంచి వచ్చే ఆస్కారం లేదు. అలాగే అద్దాలు పడినాయి, అద్దాల మీద స్టోన్స్ పడినాయి అది కూడా రాంగ్. అది ఏమైందంటే ఈ అన్ని చోట గ్లాసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ పుష్యంలో అది గ్లాస్ అట్లా క్రాక్ ఇచ్చింది. ఇంకా మిగతా విషయాలు అంతా కూడా సవ్యంగా జరిగిపోతూ ఉంది. 10 నిమిషాల్లో ఉండగా ఎక్స్చేంజ్ బయలుదేరుతారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ఏనుగు బీభత్సం సృష్టించింది. కేరళలోని కల్లార్లో ఉన్న సఫారీ కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాలకృష్ణన్ అనే ఆలయ మావిటిని ఏనుగు చంపేసింది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు ఆ సఫారీ కేంద్రంపై కేసు ఫైల్ చేశారు. నీలేశ్వరానికి చెందిన బాలకృష్ణన్ ఓ టూరిస్టు రైడ్ కోసం ఆ ఏనుగును సిద్ధం చేస్తున్నాడు. అందుకోసం తన దగ్గర ఉన్న కర్రతో ఏనుగును చిన్నగా కొడుతూ పక్కకు జరుపుతున్నాడు. కొంతసేపు ఆ ఏనుగు అమాయకంగా నటిస్తూ అతను చెప్పినట్లే చేసింది. ఆ తర్వాత పూర్తిగా రివర్స్ అయింది. ఉన్నట్టుండి అతన్ని కాళ్లతో తొక్కేసింది. పైకి లేపి మరీ పక్కకు విసిరేసింది. దీంతో మావటి అక్కడికక్కడే మృతి చెందాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ అర్జీల స్వీకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై ఆరా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి బాలిక అదృశ్యం కేసు. తక్షణ చర్యలు తీసుకోవాలని మాచవరం పోలీసులకు ఆదేశం. తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత. కోర్టుకు వెళ్తామన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. కేరళలోని కల్లార్లో ఏనుగు బీభత్సం, మావటిపై దాడి, అక్కడికక్కడే మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.